దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేస్తా. గతించిన కాలం వదిలేసేయి, ఇక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా నడుచుకో. తలలు వంచి కళ్ళు మూసి, బలహీనత ఉన్న దగ్గర మీ చేతులు ఉంచండి. మీ పిల్లలకు ఒకవేళ బలహీనత ఉంటే వారి మీద ఉంచండి. మీ కుటుంబ సభ్యులకు బలహీనత ఉంటే వారి మీద చేయి ఉంచండి. నీకు మానసిక ఒత్తిళ్ళు ఉన్న నెత్తి మీద చేయి ఉంచు. మీకు ఏ భాగంలో శోధన ఉందో అక్కడ చేయి ఉంచు. మిగిలిన వాళ్ళందరూ అందరూ కూడా కళ్ళు మూసి ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, జూమ్లో కనపడుతున్నవారు, బిడ్డలందరూ ఎవరు ఏ శ్రమలో, బాధలో, సమస్యలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, రోగంలో, జబ్బులో, బలహీనతలో, ప్రయత్నాల్లో, విఫలతలో అల్లాడుతున్నారో, యేసు నామములో, యేసు క్రీస్తు యొక్క అధికారము కలిగిన, స్వస్థత కలిగిన, జీవము కలిగిన, ప్రభావము కలిగిన, మహిమ కలిగిన, అధికారము కలిగిన నామములో వారికి విడుదల, గొప్ప విడుదల కలిగించు. వారు ఏ భాగంలో హస్తముంచిది వారి సమస్యను తెలుపుతున్నారో అక్కడ యేసు నామములో స్వస్థత కలుగునుగాక, బలహీనత నుంచి విడుదల కలుగునుగాక, శోధనలు తొలగునుగాక, సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడునుగాక, ఆ రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం, ఆరోగ్యమును విడుదల చేస్తున్నాం, నీ ప్రభావమును విడుదల చేస్తున్నాం. బిడ్డల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఎవరు రోగుల మీద రాసి ప్రార్థిస్తారో వారు బాగుపడాలి. ప్రభువా, దయ్యములను వెళ్ళగొట్టండి. మాంత్రిక శక్తుల ప్రయోగం వారి మీద నుండి తొలగి యేసు నామములది నిర్మూలమగునుగాక. ఆ కీడు తలపెట్టిన వాడే దాన్ని దెబ్బతిని మార్పు చెందునుగాక. మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలను దర్శించి బాగు చేయండి. క్యాన్సర్, టీబీ, HIV పాజిటివ్, ఇతరాతర జబ్బులు, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, నరాల జబ్బులు, కాళ్ళు, చేతులు, మోకాళ్ళ జబ్బులు, నోటి జబ్బులు, పంటి జబ్బులు, కంటి జబ్బులు, చెవి జబ్బులు, రక్తంలో ఉన్నటువంటి బలహీనత, రక్తహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, షుగరు, బీపీ, పెరాలసిస్, బలహీనత, బ్రెయిన్లో ట్యూమర్లో, గర్భసంచి క్యాన్సర్లు, గర్భసంచిలో సమస్యలు, లంగ్ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యా స్వస్థపరచు. థైరాయిడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ స్వస్థపరచు. 2 కిడ్నీలను బాగు చేయి. కిడ్నీల బలహీనత బాధపడుతున్నారు, స్వస్థత కలగాలి. సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడాలి అయ్యా. ఆ రిపోర్ట్స్ మారిపోయి ఆ సాక్ష్యాలతో రావాలి నీ సన్నిధికి. అన్ని జనుల్లో నీ నామం మహిమపరచబడాలి. సంఘముగా మేము ఏకమై ప్రార్థన చేస్తున్నాం. గొప్ప అద్భుతములు జరిగించు, స్వస్థతలు జరిగించు. నీ నామం మహిమ కొరకు అయ్యా, వాక్యం స్థిరపరచడం కొరకు నీ బిడ్డల్ని ముట్టండి, మమ్మల్ని ముట్టండి, బాగు చేయండి, నీ కొరకు బలపరచండి, మమ్మల్ని అభిషేకించండి పరిశుద్ధాత్మతో. సత్యమందు మమ్మల్ని స్థిరపరచండి. సంఘమందు నాటబడిన వారమై నీతో అంటుకట్టబడి మంచి ఫలం ఫలించడానికి సహాయం చేయండి. బోయజు చెప్పాడు, రూతు ఈ పొలములోనే పరిగెరుకో, ఈ పొలములోనే ఉండు, ఇక ఇతరుల పొలములు ఆశించొద్దని. నా ప్రభువా, నాటబడిన వారై ఈ సహవాసమందు స్థిరపరచబడిన వారై ధన్యులయ్యే కృప దయచేయమని, వారిని కూడా నడుపుటకు కావాల్సిన జ్ఞానము, శక్తి, అభిషేకం నాకును నా ఆత్మీయ బిడ్డలకు, పరిచారకులు దాయిచ్చాను. స్తుతి మహిమనికి చెల్లిస్తూ తిరుగు ప్రయాణంలో ఉంటుండగా బిడ్డలకు తోడేండి, క్షేమంగా గృహాలకు చేర్చు. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. ఉద్యోగ ప్రయత్నం వరకు సఫలత దాయిచ్చేయి. ఎగ్జామ్స్ రాసిన వారికి జయము దాయిచ్చేయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయిచ్చేయి. గర్భఫలం ఉండి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్న వారికి నైనా స్వస్థత చేకూర్చు. యేసు నామములో నీ బిడ్డల్ని పొలాలు వేసినట్టు రైతాంగాన్ని దీవించండి. వ్యాపారం చేసుకునే బిడ్డల్ని దీవించండి. కష్టపడి పని చేసుకునే బిడ్డలకు పని కల్పించండి. బ్రతుకు తెరువును దాయిచ్చండి. నీకు వందనాలు చెల్లిస్తాను. మా బిడ్డల్ని అందరినీ కూడా, నేను కూడా నీకు అప్పగించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు గట్టిగా చెప్దామా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరి కోసం ప్రార్థన చేశా.